హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ప్రతిరోజు వాతావరణ సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఆంధ్రప్రదేశ్కి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అదేమిటంటే మళ్ళీ అకాల వర్షాలు ముంచుకొస్తున్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు. రైతులు ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. అదేమిటంటే రైతులు తమ పంటను ముందస్తుగా భద్రపరచుకోవాలని, లేకపోతే మళ్ళీ అకాల వర్షాలు వచ్చే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇదిలా ఉంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి, శాటిలైట్ చిత్రం. ఇవాళ కోస్తాంధ్రలో ఎలాంటి మేఘాలు వచ్చే అవకాశం లేదని వాతావరణ శాఖ తెలిపింది. 2 తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు పొడి వాతావరణం కొనసాగే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే ఈరోజు అత్యధికంగా రాయలసీమలో ఉష్ణోగ్రతలు నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే రోజుల్లో వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 20 నుండి మళ్ళీ అకాల వర్షాలు నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలుపుతున్నారు. ఈ నెల 20 తర్వాత అటు ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో అకాల వర్షాలు నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇటు రాయలసీమ జిల్లాలైన అనంతపురం, నంద్యాల, కర్నూలు వంటి జిల్లాల్లో వర్షాలు నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. కర్ణాటక రాష్ట్రానికి దగ్గరగా ఉన్న జిల్లాల్లో రాయలసీమలో వర్షాలు నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే దక్షిణ కోస్తా, మధ్య కోస్తా ఆంధ్రాలకు ఎలాంటి వర్ష సూచన లేదని వాతావరణ శాఖ అంచనా వేసింది. అటు తెలంగాణలో ఉత్తర తెలంగాణ, మధ్య తెలంగాణలో అక్కడక్కడ వర్షాలు నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇదిలా ఉంటే ఉభయ తెలుగు రాష్ట్రాలు ఎండ వేడికి బొగ్గుమంటున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు అత్యధికంగా రాయలసీమ జిల్లాలో నంద్యాలలో 45.6 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. అటు ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం, విజయనగరం జిల్లాలో తీవ్ర వడగాల్పులు వీస్తున్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే ఇటు దక్షిణ కోస్తా జిల్లాలో కూడా తీవ్ర వడగాల్పులు రాగల 2-3 రోజులు కొనసాగే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇదిలా ఉంటే అటు తెలంగాణ విషయానికి వస్తే మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాల్పల్లి, ములుగు, భద్రాద్రి జిల్లాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. రాగల 2 రోజుల పాటు అటు తెలంగాణ, ఇటు కోస్తాంధ్రలో తీవ్రమైన ఉష్ణోగ్రతలు నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ గారు తెలుపుతున్నారు. అటు రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, అకాల వర్షాలు కూడా ఈ నెల 20 నుంచి మళ్ళీ నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత చూస్తే ఇవాళ తెలంగాణలో మ్యాక్సిమం ఉష్ణోగ్రత 43 డిగ్రీల సెల్సియస్ నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. అదే ఏపీలో మ్యాక్సిమం 42 డిగ్రీల సెల్సియస్ నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ గారు అంచనా వేశారు. అటు తూర్పు రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్రలో తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్టుగా, వాతావరణం బొగ్గుమంటున్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది. అటు తెలంగాణలో ఉత్తర తెలంగాణ అగ్నిగుండంలా మారినట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్, ధన్యవాదాలు.